రాక రాక అధికారం వచ్చింది. 10 ఏళ్ల తర్వాత ప్రజలు పట్టం కట్టారు. ఈ హ్యాపీ టైం ని ఎంజాయ్ చేయకుండా తెలంగాణ కాంగ్రెస్ నేతల్లో ఎందుకంత కన్ఫ్యూజన్? అసలు హస్తం నేతల గందరగోళానికి కారణమవుతున్న పరిస్థితులు ఏంటి? అధికార పార్టీలో ఉంటూ ఈ టెన్షన్ అసలు దేనికి? తెలంగాణ కాంగ్రెస్ లో నేతల కన్ఫ్యూజన్, పదవుల ప్రయత్నంలో తర్జన భర్జన, భవిష్యత్పై సీనియర్ నేతలకు స్పష్టత కరువైందా? గాంధీ భవన్ కాంపౌండ్ లో ఏ ఒక్కరిని కదిపినా ఇప్పుడు ఇలాంటి చర్చకే దారితీస్తోంది. రాష్ట్రం ఇచ్చిన పార్టీగా అధికారం ఇవ్వండి బాబోయ్ అని బతిమలాడినా 2 దఫాలు కాంగ్రెస్ కు అధికారం ఇవ్వని తెలంగాణ జనం ఈసారి అనూహ్యంగా హస్తంతో దోస్తీ చేశారు. కానీ 10 ఏళ్ల తర్వాత అధికారం దక్కినప్పటికీ తెలంగాణ కాంగ్రెస్ నేతలంతా ఎందుకో మరి గందరగోళంగా ఉన్నారంట. హైకమాండ్ పదవుల జాతరకు సిద్ధమవుతున్న వేళ ఏం చేయాలో పాలుపోని స్థితిలో ఉండిపోయారట. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రస్తుతం తీవ్ర డైలమాలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పార్టీ పెద్దలు ఒక విడత కార్పొరేషన్ పదవుల పంపకం పూర్తి చేశారు. ఇప్పుడు 2వ విడత పదవుల పంపకానికి రంగం సిద్ధం చేస్తున్నారు. అయితే ఈ పదవుల జాతరకు జాబితా సిద్ధమవుతున్న వేళ నేతలు తీవ్రమైన కన్ఫ్యూజన్ ను ఎదుర్కొంటున్నారట. 10 ఏళ్లుగా పదవులు లేవు, అధికారము లేదు. ఇప్పుడు ఛాన్స్ వచ్చింది, కానీ క్లారిటీ మిస్ అవుతోంది. పదవులు వచ్చే అవకాశం ఉండటంతో పార్టీ పదవుల కోసం ప్రయత్నం చేయాలా, లేక ప్రభుత్వంతో సమన్వయంగా ఉండే కార్పొరేషన్ పదవుల కోసం ప్రయత్నం చేయాలా అనే తర్జన భర్జనలో ఉన్నారు నాయకులు. ఇటీవలే పీసీసీ చీఫ్ గా మహేష్ కుమార్ గౌడ్ ను నియమించింది హైకమాండ్. దీంతో పార్టీలో ఇతర పదవుల కోసం ఇప్పుడు పోటీ మరింత తీవ్రమైంది. ఈ పరిణామాలు చాలా మంది నేతలను గందరగోళంలోకి నెడుతున్నాయి. తమ భవిష్యత్తు కోసం ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో స్పష్టత కనిపించడం లేదు. దీంట్లో సీనియర్లు ఉన్నారు, జూనియర్లు ఉన్నారు. వర్కింగ్ ప్రెసిడెంట్లు, కార్యదర్శులు, ప్రధాన కార్యదర్శులు వంటి పార్టీ పదవులు తీసుకోవాలా లేక నామినేటెడ్ తీసుకోవాలా అనేది అర్థం కావట్లేదట. రాష్ట్రంలో ఇంకా 40కి పైగా కార్పొరేషన్ పదవులు ఖాళీగా ఉన్నాయి. వాటిని చేపట్టేందుకు ప్రయత్నాలు చేస్తూనే కేవలం 2 సంవత్సరాల కాల పరిమితితో ఉంటాయి కదా అనే ఆలోచన కూడా చేస్తున్నారట ఆశావహ నాయకులు. ఈ పదవులు తీసుకుంటాం సరే, మరి ఆ 2 ఏళ్లు గడిచాక పరిస్థితి ఏంటనే సందేహాన్ని తమలో తామే వ్యక్తం చేసుకుంటున్నారు. ఇప్పుడు పార్టీ పదవులు తీసుకుని తర్వాత దశలో కార్పొరేషన్ పదవులు పొందాలన్న ఆలోచనలో ఉన్నారు చాలా మంది నేతలు. రాజకీయంగానే కాదు, అన్ని రకాలుగా ఇదే బెస్ట్ ఫార్ములా అనుకుంటున్నారట. పార్టీలో పదవులు దక్కుతాయో లేదో అనే సందేహం ఒకవైపు, కార్పొరేషన్ పదవుల కోసం ప్రయత్నిస్తే రాజకీయ భవిష్యత్తు ఏమిటోనన్న చింత మరొక వైపు నేతలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోందట. అధికారం లేక అప్పుడలా, అధికారం ఉండి కూడా ఇప్పుడు ఇలా అన్నట్టుగా తయారైంది తెలంగాణ కాంగ్రెస్ నేతల పరిస్థితి. నిశ్చయంగా ఓ నిర్ణయం తీసుకోలేని పరిస్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. ఈ గందరగోళం మరింత ముదిరితే ప్రభుత్వ పార్టీ పదవుల కోసం పోటీ మరింత ఎక్కువై పార్టీ పెద్దలకు తలనొప్పి పెరిగే అవకాశం లేకపోలేదు. ఎవరికి వారు పార్టీని అధికారంలోకి తెచ్చిన వాళ్ళమనే చెప్పుకుంటున్నారు కాబట్టి హైకమాండ్ ఏం చేస్తుందో చూడాలి మరి.